జాతర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ పండగలంటే సంవత్సరానికో నెలకో ఎప్పుడో ఒకసారి వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక ఇదేమంటారు ఒక బ్రాండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళందరికీ ఈ మధ్య ఈ లాస్ట్ 2 yearsలో చాలా పండుగలు వచ్చాయి. నెలకో 2 నెలలకో 3 నెలలకో ఖచ్చితంగా మేము పండగలు చేసుకుంటున్నాం, జాతర చేసుకుంటున్నాం. బట్ అది ఒక మనిషి రూపంలో ఉన్న దేవుడికి మేము దేవుడు అని ఎందుకంటామంటే మన కన్న అమ్మ నాన్న మన గురించి మాత్రం ఆలోచిస్తారు, ఎందుకు మనల్ని కన్నారు కాబట్టి. బట్ ఏ రిలేషన్ లేకుండా కొన్ని 100 కోట్ల యువత గురించి ఆలోచిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. సో కాబట్టి మేము అందరం దేవుడు అనే పిలుచుకుంటాం. ఇంకోటి సినిమా విషయానికి వస్తే అన్న, ఈ సినిమా అనేది ఒక కొన్ని 100 మంది ఫ్యాన్స్ ప్లాన్ చేసుకొని కొన్ని సినిమాలు రాజకీయంగా దెబ్బతీయాలి అని కొన్ని సినిమాలు వస్తున్నాయి ప్రజెంట్. సో ఆ సినిమాలకు పోటీగా ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. ఇదైతే క్లియర్ కట్ ఫ్యాక్ట్. ఇంకోటి ఈ సినిమాలో కంటెంట్ మీ అందరూ చూసేసి ఉంటారు ఆల్మోస్ట్. బట్ మీ చూసిన ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటుందంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే ప్రతి ఒక్కడికి చెప్తున్నాను భయ్యా, థియేటర్కి వచ్చి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పడం కాదు, ఓటు వేయండి, ఓటు వేయించండి. మీరు నమ్మిన సిద్ధాంతాలు గెలవాలంటే మీరు ఓటు వేయాలి, ఓటు వేయించాలి. అప్పుడే మనం గెలుస్తాం, ఆయన గెలుస్తాడు, మన రాష్ట్రం బాగుపడుతుంది. ఒక్క రాష్ట్రం బాగుపడితేనే దేశం కూడా బాగుపడుతుంది. ఇలా ఆలోచించండి. ఇంకొకటి, ఆయన చెప్తుంది థియేటర్కి రండి, ఎగరండి, చొక్కాలు చించండి అని ఏ రోజు చెప్పలేదు ఆయన. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఎక్కడ నాకు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందని, లేకుంటే నాకు ఫ్యాన్స్ ఇలా ఉన్నారని ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకు అంటే యువత బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. మెయిన్గా నిన్న ఒక ఫోటో, జస్ట్ అలా ఫోటోతోనే ఇంత వైరల్ అయింది కదా, మరి ఇప్పుడు రేపు ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారి పాత్ర? ఆయన మాట మా అందరికీ శాసనం. చాలామంది 2019లో ఏం బీకలేకపోయారు, ఇప్పుడు ఏం బీకుతారని అడుగుతున్నారు. కొన్ని 100 ఓట్లు దొంగ ఓట్లు వేసుకొని గెలిచిన కొన్ని పార్టీలు ఉన్నాయి, పేరు ప్రస్తావించాలనుకోలేదు. లేదంటే డబ్బులు పంచో, లేకుంటే ఇంకోటి, మేము సిద్ధం అనే ఒక డైలాగ్ బాగా పాపులర్ అవుతుంది ఈ మధ్య. సిద్ధం అని కొందరు వ్యక్తులు కూడా దేనికి సిద్ధం, మేము సిద్ధం అంటే దేనికి సిద్ధం అంటున్నారు. బ్యాలెట్ బాక్స్ బద్దలు కొట్టడానికి మేము సిద్ధం, మీరు రెడీయా? మందు పంచొద్దు, డబ్బులు పంచొద్దు. మొగోడిలా కష్టపడిన ఏ కార్యకర్త కష్టపడ్డాడో అదే కార్యకర్తకి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నాడు, మీరు ఇవ్వగలరా? రీసెంట్గా చెక్కులు వచ్చాయి, కొన్ని 100 కోట్ల చెక్కులు వచ్చాయి. వచ్చితే మీకు పార్టీ టికెట్ కావాలంటే నాకు వద్దు, ఆ చెక్కులు మీరు తీసుకెళ్ళండి. ఎవడి టికెట్ ఎవడిచ్చిన చెక్కు ఆడికి పంపించేశాడు. దట్ ఈజ్ కాల్డ్ పవన్ కళ్యాణ్. మేము ప్రౌడ్గా చెప్పుకుంటాం. మీకు ఆ దమ్ముందా? మీ దమ్ముంటే రండి, మాట్లాడుకుందాం. ఎవడైనా పర్లేదు, ఏ రాజకీయ నాయకుడైనా పర్లేదు. ఇదేదో ఒక ఫ్యాన్గానో లేకుంటే ఒక ఇదిగా చెప్పట్లే. మీలాంటి చేతగాని దద్దమ్మలు రాజ్యాలు వెళ్ళడం వల్ల మాలాంటి వాళ్ళు పొరుగు రుచి బతకాల్సి వస్తుంది. అక్కడెక్కడో పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే చదువుకొని ఎక్కడో దూరంగా వచ్చి జాబులు చేసుకోవాల్సి వస్తుంది 10కి 10కి. ఎందుకు? అక్కడ మేమున్న పరిస్థితుల్లో ఎక్కడ జాబులు లేవు, ఎక్కడ బతకడానికి లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఏదీ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? మేము బతకాలి కదా. లేకుంటే మీరు ఇచ్చే 5,000కో 10,000కి మీ చుట్టూ భజన చేసుకుంటూ తిరగాలా ఏంటి? లేదు కదా. మేము సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలనుకున్నాం కాబట్టి బయటకు వచ్చి బతుకుతున్నాం. నిజంగా ఇలా చాలా చెప్పారు ఆయన. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను భయ్య, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పుకొని దయచేసి ఎలాంటి చెడ్డ పనులు చేయకండి. ఎందుకంటే మీరు చేసే ఒక్క పనిని పట్టుకొని ఆయన్ని తలదించుకునేలా చేస్తున్నారు చాలామంది. సో దయచేసి డూ సపోర్ట్ జనసేన, పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.